ఐదేళ్లుగా రాష్ట్రంలోని పంచభూతాలను దోచేసిన జగన్ ప్రభుత్వం మళ్లీ ప్రజల ఆస్తులపై కన్నేస్తుందని కూటమి నేతలు ఆరోపించారు. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు నియోజకవర్గ పరిధిలోని గంగన్నపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. టీడీపీ అంటే వైసీపీ నేతలు భయపడుతున్నారని, అందుకే అడ్డదారులు తొక్కుతూ ఉమ్మడి అభ్యర్థులపై బురచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన ప్రజా కంటక వైసీపీకి చర్మగీతం పాడాలని వారు పిలుపునిచ్చారు. మేయర్ గారికి మంచి పేరు వస్తుందని ఒక కక్షపూరితమైన ఆలోచనలతో ఆ అడవిపల్లి రిజర్వాయర్ పని పూర్తి చేయాలి. మరీ ముఖ్యంగా సత్యసాయి ట్రస్ట్ అండ్ శ్రీనివాస ట్రస్ట్ వాటిపైన అనేక త్రాగునీరు ప్లాంట్లు పెట్టుంటే వాటిని మూసేసి ఈ గజదొంగ నడి రోడ్లలో ఆయన ఫోటోలు వేసుకొని నేను నీళ్ళు ఇస్తా, 4.5 సంవత్సరం చిత్తూరు ప్రజలకి సేవ చేశా. సేవ కాదు, సేవ్ చేశాడు. అది రానున్న రోజుల్లో ఏం సేవ్ చేశాడో నేను చెప్తాను. ఇప్పుడు వచ్చింది రాజకీయం అనేది వచ్చాక ఆయన ఎవరో గురజాల జగన్మోహన్ వచ్చేసి విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు. ప్రజల మనసు ఎక్కడ మారిపోతుందో అని ఆయన త్రాగునీరు ఇస్తానని మున్సిపల్ బోర్డులకి కనెక్షన్, అది కూడా దొంగతనమే. అదేం సొంత బోరేలా, సొంత కరెంట్ లా, మున్సిపల్ కరెంట్, మున్సిపల్ బోర్డు. కాబట్టి కష్టపడిన డబ్బుని దానం చేస్తే దానవీర సూర కర్ణ అంటారు, లేదా మంచి వ్యక్తి అంటారు.